హాయ్ అండి, ఈరోజు సన్న చేపల కూర రాగి సంగటి చేసుకుందాం అనుకుంటున్నాను. అనుకోబల్లా చేసుకుందాం అని చెప్పు చాలు చేద్దాం. అది ఇప్పుడు వాయిస్ కూడా గట్టిగా చెప్పాలా చెప్పా కిలోమీటర్లో పెట్టు వ్యూ కనపడబల్ల దగ్గర పెడితే మొహం వరకు ఆవిడ చెప్పు అయితే చెప్పు బాగా చెప్పు పొల్లే ఉంది కెమెరా అంతా చెప్పు. హాయ్ అండి, ఈరోజు సన్న చేపల కూర రాగి సంగటి చేద్దాము. కావలసినది ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వేడిగించుకొని గిన్నె పెట్టుకుందాము. ఎక్కడ సన్న చేపలా? మా పిల్లల ఇంటి కాడికి వచ్చాయంట చేపలు, తీసి అయ్యే వచ్చేసాయా? అయ్యే వచ్చేసి చేపలు వాళ్ళు తెచ్చారబ్బా. అయ్యే నువ్వేమని చెప్పావు ఇప్పుడు? అయ్యే వచ్చేసినాయమ్మా. అట్టన్నా నేను అయ్యే వచ్చేసినాయమ్మా. ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆవాలు, కొద్దిగా మెంతులు ఖచ్చితంగా కొద్దిగా వేసుకోవాలండి, లేకపోతే నీసాసన వస్తుంది చేపల కూర. కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు కోసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు టమాటాలు, దీంట్లో సగం నూనెలో వేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం వేగాలి. అసలు ఉప్పు వేసుకున్నాం, తొందరగా వేగిపోతుంది ఎర్రగడ్డ. ఎర్రగడ్డలు వేగిపోవచ్చాయి. ఇప్పుడు ఈ టమాటాలలో సగం టమాటాలు వేసుకున్నాము. పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి ఇంతకుముందు, ఇందులో సగం ఉన్నాయి కదా ఎర్రగడ్డలు టమాటాలు, అవి వేసేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు, తగినంత ఉప్పు, ఒక స్పూను పసుపు పొడి, 2 స్పూన్లు మిరప్పొడి. దీన్ని ఇప్పుడు బాగా పిసకాలి. ఈ చిట్కా మా చెల్లెలు నేర్పించిందండి, అంతకుముందు నాకు కూడా తెలియదు. మా చెల్లెలు చెప్పింది, మనం రసానికి పిసుకుతాం కదా అట్లా బాగా కలిపేసేయాలి. దీంతో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాం, పచ్చి నూనె. ఇప్పుడు మళ్ళీ కలుపుకున్నాం. కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. ఇది పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఏగేయో లేదో ఒకసారి మళ్ళీ చూసుకున్నాం. వేగిపోవచ్చాయండి బాగా. కొంచెంసేపు ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా పులుసు, ఇది పోసేసుకున్నాం. రాగి సంగటి ఎలా చేద్దామో చూద్దాం. ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. ఇవి బాగా పొంగొచ్చేదాకా అలాగే వదిలేయాలండి. ఈ పక్క కూర
బాగా చల్లాలి. తీసుకుని ఒకసారి చూసుకుందాము. చక్కుంది. ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. మామిడికాయలు వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకుందాం. చిన్నగా కలిపెట్టండి, లేకపోతే చెదిరిపోతాయి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆపేసుకుందాం. చేపల కూర రెడీ అయిపోయిందండి. రాగి సంగటి చేపల కూర ఎలా ఉందో మా ఆయన్ని మా అమ్మని అడిగి కనుక్కుందామండి. ఏమ్మా ఎట్టుందా? గట్టిగా చెప్పమా, ఎట్టుందమ్మా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పమా.